హలో ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీకి హైప్ ఉంది భయ్య. ఎంత హైప్ ఉండాలో అంత మాత్రమే ఉంది. అంతేగాని జేబులు గొల్ల చేసుకునేంత హైప్ లేదు, లేకపోతే గొడవలు చింపేసుకునేంత హైప్ లేదు. అదైతే క్లియర్గా ఈరోజు ప్రీమియర్స్తో అర్థమైపోతుంది భయ్య. మరి మేకర్స్ అయితే ఆడియన్స్ని వెర్రి పుష్పాలు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆడియన్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు భయ్య. పుష్ప 2ని ఆడియన్స్ మూవీ లవర్స్ చూస్తారు, కాకపోతే ప్రీమియర్సే చూసేయాలి, ఎంత రేటు పెట్టినా అంత రేటుకి చూసేయాలి, లేకపోతే మేమే ముందు చూసేయాలి అనేంత హైప్ అనేంత థాట్ ప్రాసెస్లో ఆడియన్స్ అయితే లేరు భయ్య. అదైతే ఈ ప్రీమియర్ సేల్స్ బుకింగ్స్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. మరి రేపైతే ఈ పుష్ప 2 అఫీషియల్గా రిలీజ్ అవుతుంది భయ్య 5వ తారీఖున. టికెట్ ప్రైస్ వచ్చేసి 350, 550 స్క్రీన్స్ని బట్టి, థియేటర్ని బట్టి, లేకపోతే ఏరియాని బట్టి డివైడ్ చేస్తారు. మరి దానికంటే ఒక 4 గంటల ముందు 5వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుండే పుష్ప 2 యొక్క సినిమా షోస్ అనేవి పడిపోతున్నాయి. కానీ దానికంటే 4 గంటల ముందే ప్రీమియర్స్ అనే పేరుతో ఈరోజు సెకండ్ షోకి షోస్ అనేవి వేస్తున్నారు భయ్య. ఒక్కొక్క టికెట్ కొన్ని చోట్ల 1000 రూపాయలు, కొన్ని చోట్ల 1500, కొన్ని చోట్ల 2000, కొన్ని చోట్ల 3000, ఇక 4000 కూడా ఉంది. అయితే టీం ఏమనుకున్నారంటే భయ్య, ఈ పుష్ప 2 కోసం ఆడియన్స్ ఎగబడిపోతున్నారు, ఎంత రేటు పెట్టినా ముందు చూసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అని అయితే వాళ్ళైతే అనుకుని ప్రీమియర్స్ అయితే బాగా కాస్ట్ పెట్టారు భయ్య. కానీ ఆడియన్స్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఎవ్వరు కూడా ప్రీమియర్స్ అయితే బుక్ చేసుకోవట్లేదు. కొన్ని మేజర్ సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఈ విధంగా పెద్ద పెద్ద సిటీస్లో కొంచెం బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి, కానీ అర్బన్ రూరల్ ఏరియాలు, ఇక పట్టణాల్లో మాత్రం బుకింగ్స్ అయితే చాలా తక్కువగా జరుగుతున్నాయి. గట్టిగా చెప్పాలంటే అసలు జరగట్లేదు భయ్య. మరి ఈ విధంగా ప్రీమియర్ షోస్ని ఆడియన్స్ అయితే తిరస్కరించడం మంచి పరిణామమే భయ్య. ప్రత్యేకించి ఎంత ఎక్కువ రేటు పెట్టిన ప్రీమియర్స్ని అయితే తిరస్కరించడం బాగా మంచిది. మరి ఈ సిచ్యువేషన్ అనేది ఫెయిల్ అవడం అయితే ఆడియన్స్కి మంచి పరిణామం కింద చెప్పవచ్చు భయ్య. ఎందుకంటే ఇప్పుడు కానీ ఎంతెంత ఎక్కువ రేట్లు పెట్టి ప్రీమియర్స్ కానీ ఆడియన్స్ చూసుంటే రేపు పొద్దుట వస్తున్న పాన్ ఇండియా సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న చితక నార్మల్ బడ్జెట్ సినిమాలు కూడా ఇదే విధంగా ప్రీమియర్ షోస్ రిలీజ్కు 1 డే బిఫోర్ రిలీజ్ చేసి 1000-2000 మన దగ్గర నుంచి అయితే లాగేద్దరు. ఎప్పుడైతే ఇంత భారీ హైప్, భారీ బడ్జెట్ ఉన్న పుష్పకే సీక్వెల్కే ఈ విధంగా ప్రీమియర్ షోస్ని ఆడియన్స్ తిరస్కరిస్తున్నారు, కాబట్టి రేపొద్దుటైతే ఆడియన్స్ అయితే సేఫ్ భయ్య, వాళ్ళ జేబులు అయితే గుల్లవు. ఇక నార్మల్ ఆడియన్స్ కాదు, ఫ్యాన్స్ కూడా బుక్ చేసుకోవట్లేదంటే ఎంతలాగా ఈ యొక్క సిచ్యువేషన్ని, ఈ యొక్క ప్రీమియర్స్ అత్యధిక రేట్లు పెట్టే ప్రీమియర్స్ని తిరస్కరించారో మనమైతే అర్థం చేసుకోవచ్చు భయ్య. మరి మీరు ఈ పుష్ప 2 మూవీని ఖచ్చితంగా చూస్తారు. అయితే మీరు చూసే వాళ్ళలో ప్రీమియర్స్ అత్యధిక రేట్లు పెట్టి చూస్తున్నారా, లేకపోతే రిలీజ్ అయిన తర్వాత నార్మల్ రేట్లతో చూస్తున్నారా అనేది కింద అయితే కామెంట్ చేయండి భయ్య.